విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని అడ్డదారిలో తెగనమ్మేందుకు యాజమాన్యం సిద్ధమవడం దుమారం రేపుతోంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం వివిధ రాష్ట్రాల్లో ఉన్న కీలక యార్డులు, భవనాల విక్రయానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 100ల కోట్ల విలువ చేసే ఈ భూములు కారు చౌకగా ప్రైవేట్ పరం కావడం ఖాయం. తాజా ప్రతిపాదనలపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ మరింత ప్రమాదంలో పడింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పరిశ్రమను రక్షించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన యాజమాన్యం కోట్లాది రూపాయలు విలువ చేసే స్థిరాస్తుల్ని అమ్మకానికి పెట్టడం విమర్శలకు తావిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ ఇప్పట్లో ఉండబోదని కేంద్రం సంకేతాలిచ్చింది. కానీ ఆ ఆనందం కొన్ని గంటల్లో కనుమరుగైపోయింది. స్టీల్ ప్లాంట్కు చెందిన విలువైన భూములు, ఆస్తుల అమ్మకానికి తెరవెనుక జరుగుతున్న ప్రయత్నాలు వెలుగు చూడడమే దీనికి కారణం. దీంతో యాజమాన్యం తీరుపై ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భగ్గుమంటోంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు 26,000 ఎకరాల భూములున్నాయి. భవిష్యత్తులో ప్లాంట్ విస్తరణ, ఇతర అవసరాల కోసం వీటిని సమీకరించారు. ఈ భూముల్లో స్టీల్ ప్లాంట్, పవర్ ప్లాంట్, ఎరువుల కర్మాగారం, ఆక్సిజన్ ప్లాంట్, మెడిటెక్ జోన్ నిర్మించారు. అలాగే స్టీల్ ప్లాంట్ టౌన్షిప్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల కోసం నిర్మాణాలు జరిగాయి. ఇంకా 14,000 ఎకరాల భూములున్నాయి. వాటిపై భారత రాష్ట్రపతికే యాజమాన్య హక్కులున్నాయి. అలాగే దేశంలోని వివిధ నగరాల్లో స్టీల్ ప్లాంట్కు పెద్ద ఎత్తున భూములు, భవనాలు, గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు వాటిని విక్రయించాలన్నదే తాజా ప్రతిపాదన. సుమారు 475 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని భావిస్తోంది యాజమాన్యం. విశాఖ స్టీల్ ప్లాంట్ను మరింత కష్టాల్లోకి నెట్టే కుట్రలో ఇది కూడా ఓ భాగమంటున్నాయి కార్మిక సంఘాలు. సొంత యార్డులో స్టీల్ హ్యాండ్లింగ్కు టన్నుకు 35 రూపాయలు ఖర్చవుతోంది. అదే కన్సైన్మెంట్ ఏజెన్సీ ద్వారా టన్నుకు 700 నుంచి 800 రూపాయలు చెల్లించాలి. పైగా ఆయా స్థలాలు ప్రస్తుతం అత్యంత ఖరీదైనవి. ఇలాంటి కీలక యార్డుల్ని మూసివేయాలనే ఆలోచన యాజమాన్యం ఆంతర్యాన్ని బయటపెట్టిందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.